మాల్దోవా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో దాంట్లో 107వ కంట్రీగా జాయిన్ అవుతున్నటువంటి కంట్రీ ఏదంటే మాల్దోవా కంట్రీ. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని COP21లో మనకి ఫ్రాన్స్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాన్ఫరెన్స్లో ప్యారిస్లో నిర్వహించినటువంటి ఆ సమ్మిట్లో భాగంగా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రకటించడం జరిగింది. భారత గవర్నమెంటు, భారతదేశము, అదేవిధంగా ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్గా ప్రధానంగా క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి, అదేవిధంగా సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి, సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఎయిడ్ కానీ ఇచ్చిపుచ్చుకోవడం కోసము, ఫైనాన్షియల్ స్టెబిలిటీని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని క్రియేట్ చేశారు. సో ప్రధానంగా ఇది ఒకప్పుడు ట్రోపికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అటు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో ఉన్నటువంటి కంట్రీస్ మాత్రమే దీంట్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. కానీ దీని తర్వాత మొత్తంగా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, సోలార్ ఎనర్జీని ఎన్హాన్స్ చేయడము, పెంచడము, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎయిడ్ ఆర్థిక సహాయం ఇవ్వడము, టెక్నాలజికల్ ఎయిడ్ ఒక దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది సోలార్ ఎనర్జీలో, మనకి సౌర విద్యుత్లో ఉన్నటువంటి టెక్నాలజీని ఒక దేశం ఇంకో దేశానికి సంబంధించి అడాప్షన్స్లో భాగంగా టెక్నాలజీ ఇచ్చి పుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఫ్రాన్స్ మరియు భారతదేశము ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కటక రేఖ, అదే మకర రేఖల మధ్యలో ఉన్నటువంటి కంట్రీస్ ఫస్ట్ మాత్రమే దీంట్లో భాగస్వామ్యంగా జాయిన్ అయ్యారు. కాకపోతే తర్వాత అది ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కంట్రీస్కి కూడా యాక్సెసిబుల్గా ఉండే విధంగా జాయిన్ అయ్యే విధంగా మార్పులు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు 107 కంట్రీగా మాల్దోవా జాయిన్ అవ్వడం జరుగుతుంది. మాల్దోవా అఫీషియల్లీ జాయిన్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 బై ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 2015లో. COP21 ప్యారిస్ సమ్మిట్లో భాగంగా. సో ఇప్పుడు దీంతో 107 కంట్రీస్గా అవ్వడం జరిగింది. సో భారత్ యొక్క రోల్ ఏంటి అంటే ఫండింగ్ నేషన్ అండ్ గ్లోబల్ సోలార్ లీడర్గా భారత్ ఎదగాలన్న ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేశారు. కెపాసిటీ బిల్డింగ్, పాలసీ కొలాబరేషన్, ఇన్వెస్ట్ మొబిలైజేషన్స్లో భాగంగా చేయడం జరిగింది. అలయన్స్ విత్ ది ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్తోని దీన్ని అలైన్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107వ కంట్రీగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏదంటే మాల్దోవా. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.